ఇప్పుడు ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే డేట్ ఫిక్స్ అయిపోయింది. ఫిబ్రవరి 26న గ్రాండ్గా వివాహం జరగబోతోంది అంటున్నారు. మార్చి 4న తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగబోతోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పెళ్లి పత్రిక కూడా వైరల్ అవుతుంది. ఒక బాక్స్లో చాలా సింపుల్గా ఒక లెటర్లా ఉంది, ఒక కార్డ్. విజయ్ తరపున పెళ్లికి పిలుస్తున్నట్లుగా ఆ కార్డు మీద ప్రింట్ అయి ఉంది. ఫస్ట్ వెడ్డింగ్ కార్డును సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇప్పటివరకు విజయ్ కానీ రష్మిక కానీ. సుమారుగా గత సంవత్సరంన్నర కాలంగా ఈ పెళ్లి టాపిక్ చాలా పెద్ద ఎత్తున వినపడుతుంది సినిమా ఇండస్ట్రీలో. వీళ్ళిద్దరికీ ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, వీళ్ళు కలిసి ఉంటున్నారు, వీళ్ళ ఫ్యామిలీస్కి ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది, అఫీషియల్గా బయటికి రావడమే అని కొంతమంది అంటున్నారు. లేదు, సీక్రెట్గా ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నారు వీళ్ళిద్దరూ అని కొన్ని వార్తలు మనం చూసాం. గాసిప్స్ చాలా విన్నాం మనం. మొత్తానికి ఈ మధ్య గత 2 నెలలుగా ఈ చర్చ బాగా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లికి సంబంధించిన ఇదిగో ఇన్విటేషన్ కార్డు కూడా మనకు కనిపిస్తుంది, వెడ్డింగ్ కార్డ్. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ ఈ అంశానికి సంబంధించి బహిరంగంగా ఎక్కడ మాట్లాడలేదు, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బట్ వీ కెన్ సీ ద ఇన్విటేషన్ కార్డ్ ఆన్ స్క్రీన్. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజయ్ దేవరకొండ కార్డు ఇచ్చారు అంటూ కూడా సమాచారం అందుతుంది. మనం చూడొచ్చు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, నెట్ఫ్లిక్స్కి సుమారుగా 6 కోట్ల వరకు దీనికి సంబంధించి బిజినెస్ ఇప్పుడే మాట్లాడుకున్నారని, కాంట్రాక్ట్ ఇచ్చారంటూ కూడా సమాచారం అందుతుంది, రైట్స్కి సంబంధించిన డీటెయిల్స్. సో చాలా గ్రాండ్గా జరుగుతోంది. మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. రవిచంద్ర, ఇప్పటికే నెట్ఫ్లిక్స్కి రైట్స్ ఇచ్చారని పెళ్లి పత్రిక మనకి సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. రేవంత్ రెడ్డిని కలిసి ఇప్పటికే ఇన్విటేషన్ కూడా ఇచ్చారంటూ తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి మరి? ఇంత జరుగుతున్నా ఎందుకని వీరిద్దరూ ఎవరు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? నందు, విజయ్ దేవరకొండ రష్మికకి సంబంధించి గత 2-3 సంవత్సరాలుగా కూడా ఈ గాసిప్ అయితే నడుస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ, అలాగే పెళ్లి చేసుకున్నారంటూ, పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు బయట వినిపించినప్పటికీ కూడా అటు విజయ్ దేవరకొండ కానీ రష్మిక కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఒక కామెంట్ కూడా చేయలేదు. అవును అని కానీ కాదు అని కానీ ఎక్కడ వాళ్ళు నోరు మెదపలేదనే చెప్పొచ్చు. ఖచ్చితంగా గత కొద్ది రోజుల క్రితం వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే జరిగింది. ఈ నెల 26న ఉదయపూర్ లో ఇద్దరు కుటుంబ సభ్యులు అలాగే అత్యంత సన్నిహితుల మధ్య వాళ్ళు ఇద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు. అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అక్కడ ఉదయపూర్ లో ఒక హోటల్లో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మార్చి 4న హైదరాబాద్ లో తాజ్ కృష్ణలో, ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సన్నిహితులకు, మిత్రులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు అందరికీ కూడా వాళ్ళు ఇక్కడ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇన్విటేషన్ కూడా ఎవరెవరికైతే ఆయన మార్చి 4న రిసెప్షన్ కి ఆహ్వానం పలుకుతున్నారు వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ కూడా పంపించినట్లుగా మనకి తెలుస్తోంది. చాలా సన్నిహితుల మధ్య, చాలా క్లోజ్డ్ పీపుల్ మధ్య మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. ఇటు విజయ్ దేవరకొండ కావచ్చు, రష్మిక కావచ్చు. ఇండస్ట్రీ ప్రముఖుల్ని మాత్రం మార్చి 4న తాజ్ కృష్ణలో జరిగే రిసెప్షన్ కు ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. నందు, అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? మేబీ త్వరలో రావచ్చా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖుల్ని చాలా మందిని ఆయన ఆ ఫోన్ లో ఇన్వైట్ చేశారు. అలాగే కొంతమందిని వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు. మీడియా ప్రముఖులందరికీ కూడా ఆయన ఇన్విటేషన్లు పంపుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న పలు ఊహాగానాలు కావచ్చు, న్యూస్ల్ని అధికారికంగా వాళ్ళు ఇప్పటికైతే ఎక్కడ కూడా పెదవి విప్పలేదు. చాలా వ్యక్తిగతంగా అది వాళ్ళ ప్రైవసీగానే ఫీల్ అయ్యారు. ఆ ప్రైవసీనే ఇప్పటి వరకు కూడా మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. నందు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లలో పెళ్లిళ్ళు అంటే చాలా పెద్ద బిజినెస్ కూడా జరుగుతుంటుంది ఆ పెళ్లి వేదికగా. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి 6 కోట్లకి ఇప్పటికే రైట్స్ ఇచ్చారు అంటూ ఎక్కడో కొంత సమాచారం మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇలాంటి బజ్ ఏమైనా వినిపిస్తుందా? అంటే కాస్ట్లీ గిఫ్ట్లు ఒకరికొకరు ఇచ్చుకోవడం విషయం దగ్గర నుంచి
ఇంకేమైనా ఇలాంటి రైట్స్కి సంబంధించిన విషయాలు కానీ అంటే ఇప్పటికీ ఏమైనా అఫీషియల్గా మనకి సమాచారం అందుతుందా, ఇంకా బయటకు రావాల్సి ఉందా? నందు, ఇప్పటి వరకే వాళ్ళు పెళ్లికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ అయితే బయటకి ఇవ్వలేదు. అలాంటిది ఈ నెట్ఫ్లిక్స్ కి వాళ్ళు ఈ రైట్స్ ఇచ్చారని కానీ లేదా గిఫ్ట్ గురించి కానీ ఇలాంటి డేటా అంతా కూడా ప్రస్తుతానికైతే ఊహాజనితమే. మొత్తం కూడా అందరూ కూడా దాన్ని ఊహించి బయట మాట్లాడుకుంటున్నట్టుగానే అనిపిస్తోంది. వాళ్ళు మాత్రం వాళ్ళ పెళ్లిని చాలా ప్రైవేట్ ఫంక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ఆ గోప్యత అయితే వాళ్ళు పాటిస్తున్నారనే చెప్పుకోవచ్చు. సెలబ్రిటీల వివాహానికి సంబంధించి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే దాదాపుగా పోటీ పడుతున్నాయి. అందులో విజయ్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉంది, రష్మికకి ఆల్రెడీ పాన్ ఇండియా క్రేజ్ ఉంది. తను రష్మిక కూడా బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి అయితే దీనికి సంబంధించి ఒక డిమాండ్ అయితే ఉండే అవకాశం ఉంది. కానీ అది వీళ్ళు ఎన్కాష్ చేసుకుంటారా, అలాంటి వాళ్ళకి రైట్స్ ఇప్పుడే ఇస్తారా అనేది మాత్రం కొంత అనుమానం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రష్మిక కానీ విజయ్ కానీ ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్ గా ఉంటారు. ఖచ్చితంగా మనీ మైండ్ అయితే కాదు ఇద్దరిది కూడా. సో ఈ విషయంలో మాత్రం అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది నాకు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ, ఎక్కడ చూసినా గాసిప్స్, అలా ఇలా ఏదో జరుగుతుంది, ఇంకేదో జరుగుతుంది అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి అసలు మీ అభిప్రాయం ఎలా ఉంది? ఈ జంట ఎప్పటి నుంచో డిస్కషన్ ఉన్నప్పటికీ వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారని, ట్రిప్స్కి వెళ్తున్నారని ఇలా చాలా రకాల చర్చలు మనం చూస్తూ వస్తున్నాం. బట్ ఇప్పుడు ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ అఫీషియల్ నౌ. ఆల్రెడీ ఇన్విటేషన్ కార్డ్ కనిపిస్తుంది మనకి, అలాగే డేట్ ఫిక్స్ అయిపోయింది, ఇంత జరుగుతుంది. సో ఈ కపుల్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఈ కపుల్ ఎలా ఉన్నారు? జనరల్గా ఒక పెళ్లి జరుగుతుందంటే అబ్బాయి అమ్మాయి ఎలా ఉన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తూ ఉంటారు కదా. ఒకరికొకరు ఎంత బాగా సూట్ అయ్యారు, కెమిస్ట్రీ ఎలా ఉంది అనేది చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ కపుల్? మీకు ఎలా అనిపిస్తుంది ఈ కపుల్ని చూస్తుంటే? ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే చాలా మంచి కపుల్. చూడడానికి ఇద్దరు ఒకరికొకరు చాలా మ్యాచ్ అయ్యారు అండ్ ఇద్దరికి స్టార్డమ్ ఉంది. ఇద్దరు నేషనల్ లెవెల్లో మంచి స్టార్స్. విజయ్ దేవరకొండ అయినా సరే, రష్మిక అయినా సరే. రష్మిక ఈ మధ్య బాలీవుడ్లో కూడా వర్క్ చేస్తున్నారు. పుష్ప తర్వాత తన రేంజ్ మారిపోయింది. ఇక విజయ్ దేవరకొండ మనం అర్జున్ రెడ్డి నుంచే చూస్తున్నాం తన రేంజ్ ఏంటి అనేది. సో ఓవరాల్గా ఇద్దరు స్టార్ కపుల్స్ మరొకసారి. అంటే గతంలో రణ్వీర్ దీపిక పెళ్లి టైంలో జరిగినటువంటి హంగామా మనం చూసాం. అప్పుడు కవరేజ్ కానీ, ఆ వచ్చిన ఫొటోస్, ఆ గిఫ్ట్స్, ఆ మొత్తం అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీస్, పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళు, ఇదంతా చాలా పెద్ద హంగామా జరిగింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆ టైంలో ఎక్కడ చూసినా సరే వీళ్ళ ఫోటోలే, వీళ్ళకి సంబంధించిన బజ్జే కనిపించింది. మరొకసారి అలాంటి ఒక బజ్ ఉండబోతుందా? ఇద్దరు నేషనల్ లెవెల్లో మంచి రికగ్నైజేషన్ ఉన్న ఆర్టిస్టులు కదా, యంగ్ ఆర్టిస్టులు ఇద్దరు, చాలా రికగ్నైజేషన్ ఉంది.